హలో సార్. హలో అమ్మా. సార్, స్కూల్లో 10వ తరగతి పిల్లాడు ప్రిన్సిపల్ కొట్టాడని ఇప్పుడు వచ్చింది కదా, వైరల్ అవుతుంది. దాని మీద మీరేమంటారు? దాని మీద ఏమంటామంటేనమ్మా, విపరీతం అయిపోతుంది ఓ పక్క నుంచి. అంటే వాళ్ళు నిజంగా గంజాయి కొట్టేసి వస్తారో లేకపోతే ఏదైనా తాగేసి వస్తారో మనకు తెలియదు, కానీ ఆ పిల్లల్లో అంత విపరీతానికి వాళ్ళ మైండ్ సెట్ మారిపోవటం, మార్చేసుకోవటం చాలా దారుణం. ఎందుకంటే గురువు అనే ఒక గౌరవం లేదు, భక్తి లేదు, లేదా భయం లేదు, తల్లిదండ్రులకు విలువ లేదు. ఇంకా ఆ విధంగా వాళ్ళు మారిపోవటం, వాళ్ళ మానసిక స్థితి మరి ఏ విధంగా అనుకుని ఇదవుతున్నారో తెలియట్లేదు. భయం అనేది మాత్రం ఆ పిల్లలకు లేదు. ఖచ్చితంగా భయం అనేది ఉంటే కనుక గురువు దగ్గరికి వెళ్ళడానికి మనం ఆలోచిస్తాం. యాక్చువల్గా పిలిస్తే ఏమన్నా కొడతారేమో, మనల్ని ఏమన్నా అంటారేమో అన్న భయంతో మా వయసులో అయితే వెళ్ళేవాళ్ళం కదమ్మా. కొన్ని తర్వాత ఒక 10-15 ఏళ్ళ తర్వాత కూడా మాస్టర్ పిలుస్తున్నారంటే భయపడేవాళ్ళం. అదేంటంటే ఇప్పుడు అటువంటిది వెళ్ళి కొట్టేయటం, నానా రకాలుగా బూతులు మాట్లాడడం అనేది మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పెంపకమే తేడా అనుకుంటున్నాను నేను. సరైన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగితే కనుక తల్లిదండ్రులు అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి అనేది విలువలు తెలుస్తాయి. అటువంటి విలువలు లేని ఎదవలు ఇలాగ స్కూల్లో చదివి అంటే యాక్చువల్గా ఆడి భవిష్యత్తును అయితే నేను ఇప్పుడే చెప్పేయగలను. ఎలాగంటే ఆడు ఒక ఈ 10th అవనే లేదా ఇంటర్మీడియట్ అవనే అయిన తర్వాత అయితే కనుక ఖచ్చితంగా జేబులు కొట్టడానికి వెళ్తాడు, లేదా ఏదైనా డెకైట్ పనులు చేయడానికి తప్ప ఆడు ఉన్నతంగా ఆడు మైండ్ సెట్ ఉండదు, ఆడు ఏదైనా మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉండదు. ఆ సంగతి ఆడికి తెలియట్లా. కొంచెం ఏమైనా సరే పిల్లలు కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుని గురువులు అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, భయం అంటే ఏంటి, భక్తి అనేది ఏంటి తెలుసుకుని వాళ్ళ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టి, వాళ్ళ మార్కుల మీద పెట్టి ప్రయోజకులుగా మారితే మంచిదనేది నా ఉద్దేశం. పిల్లలు ఇలా మారడానికి కారణం ఏమైంటుందంటారు సార్? ముందైతేనమ్మా ఖచ్చితంగా తల్లిదండ్రుల పెంపకం, లేదా సమాజం బాధ్యత కొంత ఉంది. సమాజంలో రకరకాలు చూసి గంజాయి కొట్టే నా కొడుకుల్ని చూడటం, ఆడు కొడుతున్నాడు కదా, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా, మనం ఎంజాయ్ చేయాలనుకోవటం, వాళ్ళు ఏదో డబ్బులు దొంగతనం చేసైనా సరే తల్లిదండ్రుల జేబుల్లో కానివ్వండి రకరకాలు, లేదా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకునైనా డబ్బులు తీసేసుకుని గంజాయి కొట్టేసి ఇంకా ఆ విధంగా మారిపోతున్నారు. అది ముందైతే తల్లిదండ్రులు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసి వాళ్ళని మార్చే విధంగానే ప్రయత్నం చేయాలమ్మా. అంటే ఇప్పుడే ఒక వార్త వైరల్ అవుతుంది కదా, స్కూల్ పిల్లాడు ప్రిన్సిపల్ని కొట్టాడని. దాని మీద మీరేమంటారు? ప్రిన్సిపాల్ని కొట్టినట్టు తప్పే అంట. దాని మీద నేనేమంటా, నా పిల్లగాడు బాగా కొట్టిన చప్పట్లు కొట్టంగా ఓరిమైనా తల్లి స్థానంలో ఉండాలి. ఓరిమి దాన్ని సమర్థించం. వాడికి అహంకారం బట్టి కళ్ళు నెత్తికెక్కి గురువుని కొట్టినోడు రేపు తల్లిదండ్రులను కొడతాడు, సమాజాన్ని పాడు చేస్తాడు. అందుకని అట్లాంటి వాడి గురించి తల్లిదండ్రులు చర్య తీసుకోవాలా, కూలి యాజమాన్యం చర్య తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా మనమే చెప్పాలి. మన పిల్లగాడి భవిష్యత్తు బాగుండాలంటే మన చేతులతో తల్లిదండ్రులు మనమే గవర్నమెంట్కి పట్టిస్తే వాడికి సరైన భయం పెడతారు. ఈ ఏజ్లోనే ఇప్పుడు పెడితేనే లైన్లోకి వస్తాడు. ఇంకా మళ్ళీ పెరిగి పెద్ద అయ్యి వాడికి ఒక ఏజ్ వచ్చి నాకు పెడితే వాడు ప్రాణానికే ప్రమాదం, కానీ వాడు మారడు, వాడి దేశాన్ని పాడు చేస్తాడు. అసలు పిల్లలు ఇలా తయారవడానికి కారణం ఏమంటారు? వాళ్ళే తల్లిదండ్రుల కారణం అని కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఏమో తల్లిదండ్రులు పెంచక సరిగా వాళ్ళ ఇష్టానికి వాళ్ళ స్వార్థానికి కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉంటారా? ఇప్పుడు ఆ రకం ఉంటారు, ఈ రకం ఉంటారు, 2 రకాలు ఉంటారు. 2 రకాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం కొడుకుని చెడిపోమని చెబుతారా? చెప్పరు కదా. బిడ్డనైనా కానీ కొడుకునైనా కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చదివించినా కూడా, ఏ పని చేపించినా కూడా వాళ్ళ కోసం తల్లిదండ్రులు కష్టపడతారు. కానీ వాళ్ళు ఏం చేయాలా? కన్నందుకు చూస్తారు, చూడకుండా ఎందుకుంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు చూడకుండా ఏమంటారు? ఇప్పుడు కష్టపడి లచ్చలు పెట్టి చదివించేది ఏమిటికి? పిల్లల్ని. కొంతమంది పిల్లల్ని పట్టించుకుంటారు, భవిష్యత్తు గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఒక పొలం పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాడి కోసం 10 రోజులకు ఒకసారి రావాలంటే రాలేరు. అప్పులు చేసి కడుపాయ కట్టుకొని కష్టపడి మట్టి బిసికే వాళ్ళు ఉంటారు. నమ్మకంతో పిల్లల్ని పంపించినప్పుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది. ఎంతసేపు తల్లిదండ్రులు అంటే ఉపయోగం ఏమంటుంది? పిల్లలకు కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలి కదా. కొంతమంది ఏమో తల్లిదండ్రులు కొంతమంది వాళ్ళ ఇష్టానికి పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఒక రకంగా తయారవుతారు. ఇప్పుడు మనం ఈ స్కూల్ పిల్లగాడి గురించి మాట్లాడాలంటే తల్లిదండ్రుల వైఫల్యం ఏం కానరాట్లేదు. అక్కడ వాడి అహంకారమే కానొస్తుంది. అక్కడ ఏమి తెలిసి తెలియని ఎత్తం వాడి అహంకారం కానొస్తుంది. ఇప్పుడు వాడి ఏజ్ పెద్దగలేదు. ఇప్పుడు వాడి ఏజ్ పెద్దగలేదు అని అంటానికి. అటుడి కాని వయసు, చిన్న వయసు. ఇప్పుడు తాత స్థానం తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన, పెద్ద ఆయన ఎగిరెగిరి గుద్దిండు. మనం ఏం మాట్లాడాలి దాని గురించి? వాడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు వెనకేసుకొని రావద్దు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మాట్లాడి మా పిల్లగాడి తప్పు లేదు, ఆయనదే తప్పు అని అంటే తల్లిదండ్రులు మనం నిందియాలి. వాళ్ళు అనలేదు కదా, వాళ్ళు అనలేదు కాబట్టి వాడి భవిష్యత్తు కోసం వాడి ఫ్యూచర్ బాగుండాలని అంటే వాడికి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా వాడికి సపోర్ట్ చేయొద్దు.
ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యానికే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన గురువుని కొట్టినోడు రేపు మనల్ని కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. గురువుని కొట్టినోడు తల్లిదండ్రుని కొడటానికి వాడికి ఎంతసేపు పట్టుద్ది? తల్లిదండ్రుని కొట్టినోడు బయట సమాజాన్ని పాడు చేయడానికి ఎంతసేపు పట్టుద్ది? ఇవాళ ఈ వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, రేపు పెద్ద అయితే ఇంకా ఎంత విధ్వంసం సృష్టిస్తాడు, ఎంత అరాచకం సృష్టిస్తాడు. అందుకని వాడి గురించి, వాడి భవిష్యత్తు గురించి, బయట సమాజం గురించి కూడా, ఇంకా పక్క వాళ్ళ గురించి కూడా పిల్లలు వాడిని చూసి కొంతమంది నేర్చుకోకుండా, అందుకని వాడి గురించి చర్య తీసుకోవాలి తల్లిదండ్రులు. ఈ కాలం ఎందుకు భయం లేదంటే మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు కూడా అవ్వాలని చూసినా కూడా మేము భయపడతాం. మరి ఈ కాలంలో తల్లులు చూసినా భయపడతా, తండ్రులు చూసినా భయపడతా. ఇంకా గురువులు చూస్తే ఎందుకు భయపడతారు? బలు పట్టెక్కింది, ఆడికెక్కింది. చదువు లేదు, సంస్కారం లేదు, మంచి లేదు, మర్యాద లేదు. చదువు వదిలిపెడతారు, పని బాట వదిలిపెడతారు, బలాదురుగు తిరుగుతారు. 13 ఏళ్ల కంచి 14 ఏళ్ల కంచి కోరికలు పడుతున్నాయి అంటే ఎందుకు? వినాశకాలానికి ప్రబుద్ధులే కదా. అదిగే కదా మన తెలంగాణ కవి ఆయన ఎవరు, శ్రీశ్రీ ఎవర్రా, అంజిగారా నిరంజగారా, ఆయన చచ్చిపోయింది చూసినావు? అంజశ్రీ గారు ఏనాడో రాసిండు, మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు అని ఆ రోజుల్లోనే రాసిండు ఆయన. ఆ మాట ఇప్పుడు అనుకున్నా కూడా భూస్వం వస్తాను, అది ఒళ్ళు జలతడుతుంది. ఇప్పుడు వచ్చినాయి ఆ రోజులు. ఇప్పుడు ఈ ఏజ్లో వాడికి ముజ్మైన వేసమే సరిగా రాలేదు, ఏజే సరిగా రాలేదు. గురువుని ఎగిరెగిరి బుద్ధిండు, స్పాట్లో ప్రాణం పోవచ్చు. వాడి వయసు ఎంత ఉంది? చూసిన వాళ్ళకు ప్రతి వాళ్ళకి కడుపు మండుతుంది. చాలా మంది అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, వదలొద్దు అని చెప్పి చాలా మంది అంటున్నారు. వదలొద్దు, కఠినంగా కాదు, వాడు మారటానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేసి వాడిని గవర్నమెంట్కి పట్టియాలి. ఎందుకంటే వాడిని ఇప్పుడు వదిలి పెడితే సమాజానికి కానీ తల్లిదండ్రులకు కానీ చాలా నష్టం చేకూరే, వాడి భవిష్యత్తు కూడా నష్టపోద్ది అనమాట. వాడి వల్ల ఇంకా కొంతమంది పిల్లలు చెడిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెడిపోయిన మనిషి పక్కన ఉంటే ఇంకా నలుగురు చెడిపోతారా? అందుకని నేను చెప్పేది సమాజం మీద ఇప్పుడు కొంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, వాళ్ళ భవిష్యత్తు పాడు చేయొద్దు.